నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చి స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించేందుకు కేంద్ర మంత్రి కుమారస్వామి తాను విశాఖకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత మొదటిసారి అక్కడికి వెళ్లి కార్మిక ఉద్యోగ సంఘాలతో చర్చించబోతున్నామని మంత్రి తెలిపారు. 440 కోట్లు ఉన్నదో అది ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను మా కేబినెట్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కుమారస్వామి గారితో ఇద్దరం కలిసి రేపు విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళబోతా ఉన్నాం. ఏదైతే ప్లాంట్ని సందర్శించడం ద్వారా ఈ ప్యాకేజీ అనంతరం ఏ విధంగా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం మీద అక్కడ ఉన్నటువంటి ప్లాంట్కి సంబంధించి యాజమాన్యం కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, కార్మిక సోదరుల యొక్క సలహాలు తీసుకోవడానికి, వారితో సంప్రదింపులు జరగడానికి మేము విశాఖపట్నం వెళ్ళడం జరుగుతూ ఉంది. ముందుగా ప్లాంట్ని పూర్తిగా తన యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉన్నదో ఆ దిశగా పనిచేసే విధంగా తీసుకువెళ్ళాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే ఈవేళ కేంద్ర ప్రభుత్వం